ప్రేరణతో ఈ వాక్యాలన్నీ కూడా రాయబడింది. అంటే మనకు మార్గం చూపించేది, మనకు త్రోవకు వెలుగై ఉండి మనం నడిపించేది ఏంటిది? వాక్యమే. మనం చేసే పనులైనా కూడా ఏది మంచి ఏది చెడు, ఎటు వెళ్ళాలి మనం అనేది నడిపించేది కూడా వాక్యమే. మన ప్రవర్తన సరిదిద్దేది, మన హృదయాన్ని సరిచేసేది అంతా కూడా మనం దేన్ని బట్టి? వాక్యాన్ని. ఇప్పుడు బోధిస్తున్నాము, ఇప్పుడు నేను బోధిస్తున్నా ఇది, కానీ నేనే పెద్ద అదే ప్రవక్తను అది కాదు కదా, నేను కూడా తప్పు చెప్పించు. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళాక మనం ఆల్రెడీ మన ఉన్నారు కదా సంఘస్థలు ఎలా చేసేవాళ్ళు, మనం బోధించాక ఏంటంటే వాక్యాన్ని ధ్యానించి తప్పు ఒప్పని, అంటే బోధ చెప్పేది కూడా తప్పు ఒప్పు కూడా మనం దేని బట్టి సరిదిద్దుకుంటాము? వాక్యాన్ని బట్టే కదా. సో అందుకని మనము దివారాత్రంను కూడా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. మన ఆత్మను ఇంకా శుద్ధి చేసుకుంటూ ఇంకా వాక్యంలో బలంగా ఉండాలి. ఈ లేఖన అధ్యయనం కూడా సంఘం ఎత్తబడటంలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానిస్తూ వాళ్ళ హృదయాలను వాళ్ళ ప్రవర్తనను సరిచేసుకుంటూ ఇంకా సంఘంలో ఇంకా ఎదుగుతూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఆయన వచ్చే మధ్యాకాశం నుంచి వచ్చినప్పుడు ఆ సంఘంతో పాటు ఎత్తబడతారు. నెక్స్ట్ 6వది అప్రమత్తం జాగ్రత్త. అంటే ఏంటి? అప్రమత్తంగా జాగ్రత్త. ఏ ప్రభు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థించండి అని చెప్తారు. మనకు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల గురించి తెలుసు. దేవుడు వచ్చేంత వరకు మంచిగా ఉండాలి. ఆయన వచ్చేలోపు ఏమైంది? స్థితులలో నూనె అయిపోయింది. ఉన్న వాళ్ళేమో వెళ్ళిపోయారు, లేని వాళ్ళే వాళ్ళు. అంటే ఎలా ఉన్నారు? వాళ్ళు అప్రమత్తంగా లేరు, జాగ్రత్తగా లేరు వాళ్ళు. అంటే నిద్రపోయారు. మెలకుగా అప్రమత్తంగా అంటే మెలకుగా ఉండడం అంటే జాగ్రత్తగా ఉండి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉన్న వారికే సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు దేవుని సంఘంలో ఎత్తబడతారు. నెక్స్ట్ పరిచయం. దేవుని సేవ, నమ్మకత్వం. సేవా జీవితము, నమ్మకమైన జీవితం అనేవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు దేవుని యొక్క సంఘం ఎత్తబడడంలో. దేవుని సేవలలో నమ్మకత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం సేవ చేస్తున్నాము అంటే అది ఎలా చేయాలి? నీతి కలిగి నమ్మకమైన దేవుని సేవను మనము చేయాలి. స్వార్థం కోసమో, డబ్బు కోసమో, లేకపోతే సంఘం కోసమో, ఆ పదవి కోసమో, సంఘస్థుల కోసం మనము సేవ చేయకూడదు. మనం ఏంటి? దేవుడు అంటాడు కదా, మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి. అంటే నీతికి రాజ్యానికి ముడిపెట్టి ఉన్నాడు దేవుడు. అంటే ఏంటి? మనము ఆయన ఒక రాజ్యాన్ని విస్తరించడంలో మనం నమ్మకంగా ఉండాలి. మనం సువార్త చేస్తున్నాం, పరిచర్య దేవుని సేవ చేస్తున్నామంటే ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నట్టే కదా. అందుకే ఆయన రాజ్యాన్ని నీతిగా మొదటిగా వెతుకోమన్నాడంటే మనకు ఆయన తన ప్రాధాన్యత ఇచ్చున్నాడు. అందుకే మనం ఆయన సువార్తను ప్రకటించడంలో, ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయడంలో మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన సేవను మనకు ఎవరు ఏదైతే సేవ ఇచ్చారో దాన్ని మనము భయం కలిగి, భక్తి కలిగి, నమ్మకంగా ఇది దేవుని పని అని భావించి భయం కలిగి, భక్తి కలిగి, నమ్మకత్వంతో దేవుని సేవను మనము కొనసాగించాలి. అలాంటి సేవ చేసిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అంటే వీలైనంత వరకు మనము ఇతరులకు సువార్తను ప్రకటిస్తూ వాళ్ళకు వీలైనంత వరకు మంచి చెప్తూ ముందుకు నడిపించడంలో మనము తోడ్పడుతూ ఉండాలి. 8వది వచ్చేసి పరిశుద్ధాత్మ కలిగి ఉండడం. మనం ఇలా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలి. అంటే ఫస్ట్ మనం ఏముండాలి? మనలో ఉన్న ఆత్మ అనేది ఫలించాలి. మనలో ఉన్న ఆత్మ ఫలించాలి. ఆత్మ ఫలించినప్పుడే దేవుడు అంటుంది కదా, పరిశుద్ధాత్మతోనూ ఆత్మ ఫలములతోనూ రండి అని. అంటే మన పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములు కలిగి దేవుని సంఘములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని సంఘముతో ఎత్తబడతారు. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మనలో ఆత్మ, మనము ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధతతో మన పాపములను అన్నింటిని ఒప్పుకొని నీతి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ఆత్మ అనేది ఫలిస్తుంది. అప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడతాము. అలా నింపబడిన వారు మాత్రమే తన సంఘంలో, పరిశుద్ధ సంఘంలో చేర్చబడతారు, ఆ సంఘంతో ఎత్తబడతారు. 9వది వచ్చేసి ప్రేమ, దయ. ఈ ప్రేమ, దయ దేవుడు మనకు ఈ లోకానికి ఇచ్చిన అత్యంత అపూర్వమైన బహుమానం ఏంటంటే ప్రేమ. దేవుడు ఏం చెప్పాడు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని భూమిపైకి పంపించాడు. అంటే ఆయన మనపై ఎలాంటి ప్రేమనైతే చూపించాడో ఆ ప్రేమను, ఆ దైవికమైన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. క్రైస్తవులకు ఉండవలసిన మంచి మొదటి 3 లక్షణాలు ఏంటంటే ప్రేమ, దయ కలిగి ఉండాలి. ఈ క్రైస్తవ జీవితంలో అదే దేవుడు అంటారు కదా, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తారు. ముందాక తెలుసుకున్నాం కదా, మొదటి దశలో 4, 16, 17, 18లో ఉంటుంది. మీరు ఒకరినొకరు ఆదరించుకునే అని చెప్తారు. అంటే ముందు ఏం చెప్పాడు? దానికి ముందు సంఘం ఎత్తబడటం అంటే ఏంటో చెప్పాడు. చెప్పిన తర్వాతకి ఏం చెప్పాడు? ఒకరినొకరు ఆదరించుకున్నాడని 18వ వచనంలో ఉంటుంది. అంటే సంఘం ఎత్తబడేటువంటి సమయంలో మనము ఎలా ఉండాలంట? ప్రేమ, దయ కలిగి ఒకరినొకరు ఆదరించుకోవాలని చెప్పేసి అది చెప్పిన తర్వాతకి నెక్స్ట్ దానికి ఒక లింక్ పెట్టాడు అన్నట్టు. అంటే మీరు ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పి.
క్వాలిటీస్. అంటే ఈ క్రైస్తవులమైన మనము మనకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి? ప్రేమ, దయ అనేటివి క్రైస్తవ జీవితంలో మనము కలిగి ఉండాల్సిన లక్షణాలు. ఇవి కూడా మన సంఘం ఎత్తబడటంలో మనకు చాలా ప్రాముఖ్యమైన కీలకమైన అంశాలుగా ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 10వది దేవుని కోసం ఆరాటపడడం. దేవుని కోసం ఆరాటపడడం అంటే మనం దేవుని కోసం ప్రణాళిక కలిగి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు మనము ప్రార్థించాలి. మనం సిద్ధపాటు కలగడం కోసం, ఆయన రాక కోసము ప్రార్థించుకోవడం. మన ఇంటికి గెస్టులు వస్తున్నారంటే మనం ఎలా ప్రిపేర్ అయి ఉంటాము? అన్ని చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎప్పుడు వస్తారని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అంటే దేవుడు మనకు వస్తారని తెలుసు, కానీ ఏ టైంతో. ఇప్పుడైతే మనకు ఈ రోజు వస్తే మనకైతే గెస్ట్ వచ్చే టైం తెలుస్తుంది, ఈ టైంకి వస్తాడు, ఆ టైంకి వస్తాడు. కానీ దేవుడు వచ్చేది మనకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రిపరేషన్లో ఉండాలి కదా. ఒక మనుషుల కోసమే మనం అంత ఆరాటపడి అది చేస్తున్నాం, కానీ దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు మనకు వచ్చి మరి మనం తీసుకుని వెళ్తాడన్నప్పుడు మనం ఎంత మెరుగుగా, ఎంత జాగ్రత్తగా, ఎంత ఆరాటంతో ఉండాలి. అలా ప్రిపేర్ అయ్యి దేవుడి సంఘం ఎత్తబడటం కోసము మనం ప్రార్థన చేయాలి, ఆ సన్నిధిని వెతకాలి. ఈ లోకాశలపై మనం ఆధారపడకుండా మనము ఏ విషయంలో అయినా కూడా ముందుగా దేవుని యొక్క ఆత్మపై, దేవునిపై ఆధారపడాలి. మనకేదో చిన్న సమస్యలు రాగానే ఫస్ట్ మనం ఇతరుల మనుషులపై చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు, దేవుని శక్తిపై మనం ఆధారపడం, ఇతరుల వైపు చూస్తుంటాం. అలా కాకుండా మనము అన్నిటిపైన మొత్తము పూర్తి ఎదగడం అంటే దేవునికి ఇచ్చే ఆయన మీద ఆధారపడి, ఆయన కోసము ఆరాటపడి ఉండాలి. ఇందాక మనం 5 అంశాలు చూసుకున్నాం, ఏ గుంపులో ఉండకూడదు అని. ఈ 10 అంశాల ద్వారా మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, మరి దేవుడు రావడం కోసము ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, మరి మనం ఈ 10 అంశాల్లో మనం ఏమేమి కలిగి ఉన్నాము, ఏమేమి కలిగి లేవు, మనం మనము ఏం సరిదిద్దుకోవాలి మనలో అనేది కూడా మనము నేర్చుకుందాం. ఇంకా 4 విషయాలు దేవుడి రెండవ రాకడ కోసం. ఇదేమో సంఘం ఎత్తబడటం కోసము 10 అంశాలు మనము ఏమేమి ఉండాలి? రక్షణ, రెండోది నీతిని పవిత్రతను కాపాడుకోవడం, మూడవది ఆత్మశుద్ధి, హృదయశుద్ధి, 4వది ఉపవాస ప్రార్థన, 5వది లేఖనాల అధ్యయనం, 6వది అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ దేవుని సేవ, నమ్మకత్వం, 8వది పరిశుద్ధాత్మతో కలిగి ఉండాలి, 9వది ప్రేమ, దయ, 10వదేమో దేవుని కోసము ఆరాటం కలిగి ఉండాలి. ఇవి 10 అంశాలు మనం సిద్ధపాటులో ఉండవలసినవి. రెండవ రాకడ కోసం ఎలా సిద్ధపడాలి? ఇదేమో సంఘం ఎత్తబడటం కోసం. రెండవ రాకడ కోసం అంటే దేవుడు తన రాజ్యం భూమిని స్థాపించడానికి వచ్చినప్పుడు మరి అవి 4 విషయాలు తీసుకుందాం. ఒకటి ఏంటి? విశ్వాసంలో దృఢంగా ఉండాలి. అంటే మనకున్న విశ్వాసాన్ని మనం గట్టిగా, దృఢంగా, మనం విశ్వాసాన్ని కోల్పోకుండా, ఏమైనప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢంగా ఉండాలి. నెక్స్ట్ రోజు సత్యమైన సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే మన సంఘంలో సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. మూడోది వచ్చి ఆత్మీయ కవచాన్ని ధరించాలి. 4వది పరిశుద్ధత కలిగి పరిశుద్ధ జీవితము జీవించాలి. ఈ 4 అంశాలు ఈ రెండవ రాకడికి, మన సంఘం ఎత్తబడటానికి కూడా ఈ 4 అంశాలు కూడా ఉపయోగపడతాయి. అయితే కొంతమంది మనం అనుకుంటాం ఈ సంఘం ఎత్తబడటం అనేది ఎప్పుడో భవిష్యత్తులో జరిగేది కదా, దాని గురించి ఇప్పటి నుంచే మనం సిద్ధపడి ఉండాలా, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలా అని అనుకుంటాం. కానీ అది భవిష్యత్తులో కాదు, అది ఎప్పుడు జరుగుతుందో మనకే తెలియదు. ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాం, రేపు మనం మరణించవచ్చు, కానీ మనం సిద్ధపాటు కలిగి లేమనుకోండి ఏమైపోతాం? మిగిలిపోతాం. అకస్మాత్తుగా దేవుని రాక సంభవించినా మనం మిగిలిపోతాం, విడిచిపెట్టబడతాం. సంఘం ఎత్తబడినప్పుడు మనం ఇక్కడే ఉండిపోతాం. అందుకే మనం ఇందాక చూసుకున్నాం కదా, అనుకోలేని గడియలో రహస్యంగా దొంగ వల్ల నేను వస్తాను అని చెప్తున్నాడు. ఆయన రాకడకు ఎలాంటి సంఘం ఎత్తబడడానికి ఎలాంటి సూచనలు కానీ గుర్తింపులు కానీ ఉండవు అని చెప్తున్నాడు. అంటే అలా ఆయన వచ్చినప్పుడు మన మరణం ఆసన్నమైన, ఆయన రాకడ ఆసన్నమైన కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అది భవిష్యత్తులో అయినా, రేపే కావచ్చు, ఇప్పుడే కావచ్చు, కానీ మనము సిద్ధపాటు ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కొంతమంది అనుకుంటాం, మనమే అనుకుంటాం, దేవుడు నేనే అనుకుంటాం, వేరే వాళ్ళ దేవుడు వస్తే బాగుండేది, ఇవన్నీ శ్రమలు ఎందుకు, ఇంకెంతకాలం ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం సిద్ధపాటు లేకుండా అనుకుంటున్నాం. అలా సిద్ధపడిన వాళ్ళు, ఇవన్నీ కలిగి సిద్ధపడిన వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు ఎత్తబడతారు దేవుడితో పాటు. కానీ మనము అటు ఇటు కాకుండా నిలువెచ్చిన స్థితిలో ఉన్న మనము అంటున్నామంటే మనం నోటితో అంటున్నాం, కానీ తర్వాత జరిగే పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో